అనుకుంటోంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులను ఉద్దేశించే మాట్లాడారనుకుంటున్నారా? అడుగు కాదుంది. వాస్తవం చెప్పాలంటే బోస్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. బోస్ గారు మాట్లాడే మాటకు నాలో ఉన్న వాస్తవంగా తెలంగాణ రక్తం ఉడుతుంది. ఎందుకంటే చాలా ఘోరమైన మాటలు అవి. ఏంటంటే నీ అమ్మ అని మాట్లాడుతున్నా. ఆయనకు ఎవరు సంస్కృతి నేర్పించలో అసలు భాష వాళ్ళు నేర్పించలో కూడా తెలియదు. నేను మాట్లాడితే మధ్యలో మాట్లాడదు అన్నది కూడా చెప్పండి. ఎందుకంటే కొంచెం భాష సక్రంగా మాట్లాడదు. ఎందుకంటే మనం టీవీ డిబేట్ లో ఉన్నాం, కథా కార్ఖానా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అన్నది కూడా కొంచెం గమనించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎప్పుడైనా కూడా ఏదైతే మా గౌరవ కేసీఆర్ గారు కూడా ఉద్యమం సమయంలో ఏదైతే వీళ్ళు ఎక్కిరించినప్పుడు మీకు అన్నం తినిపించడం మేమే నేర్పినాం అన్నప్పుడు మేము మాట్లాడినాం, 100% మాట్లాడినాం. ప్రాంతాలుగా విరిపోదాం, అదే విధంగా అన్నదమ్ములా కలిసి ఉందాం అన్న తర్వాత ఏదైతే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అద్భుతంగా మేము ఎవరిని కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఈ ఒక్క రోజు కాదండి. పవన్ కళ్యాణ్ గతంలో కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నేను కొన్ని రోజులు అన్నం తినలేదు, ఉపవాసం ఉన్నా అని పచ్చి అబద్ధాలు ఆడినోడు ఏదైతే పవన్ కళ్యాణ్. అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఆయన ఇది తెలంగాణ సాయుధ పోరాటం సారా ఉంటే మందు ఉంటేనే స్టార్ట్ అయింది, మందు ఆగిపోగానే మళ్ళీ ఆగిపోయిందని మాట్లాడితే ఆయన ఇంటి ముందు ధర్నా చేసి ఆయనను ఒక వెన్నులో వణుకు పుట్టించిన దాంట్లో నేను ఒక్కరిని. ఎందుకంటే నా మీద గవర్నర్ కూడా అప్పుడు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇంటి ముందుకు పోయి ఆయన ఏదైతే ఆయన ఏదో ఫారెన్ సంబంధించిన భార్య ఉంటుందో ఆ భార్య కూడా ఇంట్లోనే ఉన్నది. ఆ రోజు ఆయన ఇంటి ముందు ధర్నా చేసి ఆయన ఆఫీస్ ముందు ధర్నా చేసిన దాంట్లో నేను ఒక్కరిని. వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ అంటే అనువనున్న ప్రేమ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు నాకు ఆయన లాంగ్వేజ్ బట్టి కూడా బోస్ గారి లాంగ్వేజ్ బట్టి కూడా నాకు కొంచెం అర్థమైంది. ఆయనకి ఏంటంటే ఇంకా కూడా పార్షియాలిటీ ఉన్నది. ఎందుకంటే నేనేమంటున్నా, 1947లో వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఏదైతే మద్రాసులో ఉన్నారు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు. 47 నుంచి అయితే 53 వరకు మద్రాసులోనే ఉన్నారు. 53లో ఏదైతే ఒక తీసుకొచ్చి కలపడం జరిగింది. ఎందుకంటే కర్నూలు రాజధానిగా ఏదైతే వాస్తవం చెప్పాలంటే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. సరే ఏదైతే 53 నుంచి ఏదైతే 56 వరకు ఏదైతే వాళ్ళు ఒక 6 సంవత్సరాలు అయితే ఉన్నారు. సరే 6 సంవత్సరాలు ఉన్నారా, 7 సంవత్సరాలు ఉన్నారా, 8 సంవత్సరాలు ఉన్నారా. తర్వాత ఎందుకంటే ఫస్ట్ మద్రాసు మాదే అన్నారు, మద్రాసు నుంచి వేడిపడ్డ తర్వాత దాని తర్వాత ఏదైతే రాష్ట్రం 53లో ఏర్పడ్డ తర్వాత మళ్ళీ 56 వరకు కలిపే వరకు కర్నూలు రాజధాని ఉండే, కర్నూలు రాజధాని కోల్పోయింది. కర్నూలు రాజధాని కోల్పోయిన తర్వాత కూడా ఇంకా హైదరాబాద్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లకు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళా అయితే మా 60 ఏళ్ళు కలిపి గోత పెట్టిన తర్వాత కూడా మా నీళ్ల మీద, మా నిధుల మీద, మా ఉద్యోగాల మీద ఏదైతే దోపిడీ జరుగుతుంటే మేము ఉద్యమం చేసుకున్నాం. మా రాష్ట్రం ఏంటంటే పాత రాష్ట్రమే మేము తిరిగి సాధించుకున్నాం. అంతే తప్ప సోనియా గాంధీ ఇచ్చింది అంటాడు. సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది నాకు అర్థమవుతలేదు. 56లో కలిపినప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితులు అండి. 56 నుంచి ఇప్పటి వరకు ఎంత గోస జరిగింది. అదే విధంగా ఎన్ని ఉద్యమాలు ఇచ్చారు. 69 ఉద్యమంలో 369 మందిని అప్పుడు ఇందిరాగాంధీ చంపింది, సోనియా గాంధీ మళ్ళా చంపింది. ఏంది వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకునే క్రమంలో 60 ఏళ్ళు తెలంగాణ అన్యాయం చేసిన పార్టీ ఇంకా కూడా కూర్చొని ఏదో సోనియా గాంధీ ఇచ్చింది, మాకు కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటది, మరి ఇప్పుడు జనసేనకు సంబంధించిన అక్కడనో బీజేపీ పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న మిత్రుడు బోసు మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం, మాకు కాంగ్రెస్ అంటే ప్రేమ అని చెప్తున్నాడు. ఈయనకే క్లారిటీ లేదు, ఆయనకు వాస్తవంగా అవగాహన లేమి అని కూడా చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అన్న పదము ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడు వాస్తవంగా ఆంధ్ర ప్రజలు వాస్తవంగా మంచోళ్ళు. నేను ఆంధ్ర ప్రజల గురించి ఎక్కడ కూడా మాట్లాడదు. మమ్మల్ని దోపిడీ చేసింది, మమ్మల్ని అన్వనం ఉంచింది ఆంధ్రాకు సంబంధించిన రాజకీయ నాయకులు మాత్రమే. మా నీళ్ల మీద, మా నిధుల మీద, మా ఉద్యోగాల మీద. ఎందుకంటే గోదావరి విషయం తీసుకొచ్చినప్పుడు కూడా కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతాయండి నాకు అర్థం కాదు కదా. నీ పరిపాలన చక్కగా లేకపోతే ఎండిపోతాయి అంతే తప్ప. కానీ దిశగల్లు పడితే ఎండిపోతుంది. ఒక ఉప ముఖ్యమంత్రి ఒక సిగ్గు లేకుండా, శరం లేకుండా ఓపెన్ గా బేషరతుగా సమాధానం ఏదైతే వాస్తవంగా క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు కూడా అన్నం తినకుండా కొన్ని రోజులు నాడు అప్పుడు కూడా మేము పడ్డాం. అదే విధంగా అయితే తెలంగాణ సాయుధ పోరాటం గురించి తప్పుగా మాట్లాడినప్పుడు కూడా ఏదైతే భీమవరంలో పోయి మీటింగ్ పెట్టి అక్కడ కూడా మా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆయన ఇంటి మీద పోయి ఏదైతే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ నివాసిగా ప్రతి ఒక్కరికి ఆవేశం అడిగి అనుకుంటున్నాడు. ఏదైతే ఓన్లీ కొంతమంది రాజకీయ నాయకులే మాట్లాడుతున్నారు. తెలంగాణలో ప్రతి ఒక్క వాస్తవంగా ఒక ప్రాణి బాధపడుతున్నది మాటలు చేయబట్టి. ఎందుకంటే మా దిశ ఏం దాకుతుందండి, మాకు ఎన్ని హిస్టరీ మీకు అసలు వస్తా కాదు. మీరు వచ్చి మా దాంట్లో కలిసి మమ్మల్ని మొత్తం కంప్లీట్ గా ఏదైతే రాజకీయ నాయకులు దోపిడీ చేసి ఏదైతే మీ రాష్ట్రం మీకు ఉన్నది కదండి. ఓపెన్ గా చెప్పాలంటే 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు 53 వరకు ఒక సుస్థిరమైన పాలన ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు రాజధానిగా మీరు ఆల్రెడీ కలిసి ఉన్నారు. కలిసిన తర్వాత మళ్ళా మా దాంట్లో వచ్చి కలిసి ఇప్పుడు మీరు మద్రాసులో కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడు మేమేమనలేదు, మీరు ప్రశాంతంగా ఉన్నారా, ఏమున్నారా, అక్కడి నుంచి సరే భాష ప్రాతిపాదికన ఇంకేదో మీ రాష్ట్రం ఏర్పడ్డది.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిళ్ళు అయితే 6 ఏళ్ళు ఉన్నారు. 6 ఏళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి మా దాంట్లో కలిసి 60 ఏళ్ళ గోసకు కారణమైన వాళ్ళు ఇంకెందుకండి మా మీద? మీరు సపరేట్ గా ఉండండి, మీరు సపరేట్ గా మీ పాలన మీరు చేసుకోండి, మీ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, మీరు ఒక రాజధాని ఏర్పాటు చేసుకోండి. కర్నూలు రాజధాని పోయిన తర్వాత ఇంతవరకు కూడా ఒక రాజధాని అంటే కూడా చెప్పరు. వాస్తవంగా అప్పుడు అయితే 53 నుంచి అని 56 వరకు ఏ రాజధాని అంటే కర్నూలు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడేది రాజధాని? మీరు రాజధాని మీద ఫోకస్ చేయకుండా మీరు మీ ప్రాంత అభివృద్ధి చేసుకోండి. వాస్తవంగా మీకు ఏమైనా కేంద్రం నుంచి రామూర్తి గారు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. నేనే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నిజంగా తెలంగాణ నాయకుల దిష్టి తాకింది కాబట్టే కోనసీమ ఎండిపోతుంది అని నిజంగా ఆయన వ్యాఖ్యల వెనక అదే అర్థం ఉంటే మీరు మాట్లాడినవన్నీ ఓకే. కానీ అసలు ఆయన ఎక్కడా కూడా తెలంగాణ నాయకుల దిష్టి అనే పదాన్ని వాడలేదు. జనరల్ గా దిష్టి తాకింది అని. గోదావరి విషయం తీసుకొచ్చిండు. గోదావరి అయితే కోనసీమ అందాలు కొబ్బరి చెట్లు ఉండేది, ఆ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ విభజనే కారణం అని మాట్లాడు. అది తప్పు కదా అండి. ఎందుకంటే వాస్తవంగా ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు ఏదైతే వాస్తవంగా గోదావరి విషయం చూసుకోండి, నీళ్ల విషయం 1480 టీఎంసీలు ఉంటాయండి. ఈ 2 ప్రాంతాలకు రాష్ట్రం ఏర్పడక ముందే ఏదైతే ట్రిబ్యునల్స్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణకు ఏదైతే 968 టీఎంసీలు వాడుకోవచ్చు, అదేవిధంగా ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులకు 518 టీఎంసీలు వాడుకోవచ్చు అని చెప్పింది. కానీ వాళ్ళు వాడుకునేది ఎంత అండి? ఎంత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. ఎందుకంటే మా నీళ్లు దోపిడీ జరిగినాయి. 770 టీఎంసీలు వాళ్ళు ఆల్రెడీ వాడుకున్నారు. దాదాపు వాళ్ళకి ఇచ్చిన దానికంటే 250 చిల్లర టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారు. కాబట్టి అప్పుడు ఏదైతే కలకల్లాడినాయి, గిలగిల్లాడినాయి, సలసల్లాడినాయి అవన్నీ కన్నాడిచినాయి. కానీ మాకు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఎందుకంటే 750 కిలోమీటర్ల వాస్తవంగా తెలంగాణకు సంబంధించి ప్రవాహంలో ఒక ప్రాజెక్టు కూడా కట్టిన వాళ్ళు మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టుకున్నాం, మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నాం. సరే, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా చేస్తుందంటే ఈ 5 ఏళ్ళు చూస్తారు. 5 ఏళ్ళు చూసిన తర్వాత వీళ్ళు నీళ్ళ విషయంలో మొదలు నిద్రపోతే మాత్రం మళ్ళా సేమ్ ఏదైతే ఇంతకుముందు ఎట్లా కూర్చోబెట్టారు అట్లా కూర్చోబెడతారు. కానీ ఒక ప్రాంతం, ఎందుకంటే మా ముఖ్యమంత్రులు కానీ ఇతర ముఖ్యమంత్రులు, ఇతర ప్రాంతాల ముఖ్యమంత్రులు కానీ డిప్యూటీ సీఎంలు కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాంతాల మీద ప్రాంతీయ భావంతో కూడా ఇప్పుడు రాష్ట్రాలు వేరైనాయి. ఎందుకంటే మా రాష్ట్రం మేము సాధించుకున్నాం. ఎందుకంటే మీరు కొత్తగా ఇచ్చింది కాంగ్రెస్ కలిపింది, కాంగ్రెస్ అన్యాయం చేసింది, కాంగ్రెస్ సావులకు కారణమైంది, కాంగ్రెస్ చేయబట్టి ఇక్కడ ప్రతి ఒక్క సావు జరిగింది. అంతే తప్ప కానీ తెలంగాణ అనువనున అన్యాయం జరిగింది కాంగ్రెస్ తో, అదే విధంగా ఆంధ్రకు సంబంధించిన నాయకులతోని మాత్రమే, అక్కడ ప్రజలతోని కాదు. అక్కడ ఏంటంటే కోనసీమ అందాలు అందంగా ఉండాలి, అదే విధంగా అక్కడ వివిధ ప్రాంతాలు కూడా అందంగానే ఉండాలి. అక్కడ నీళ్లు రావాలి, నిధులు రావాలి, వాళ్ళకు తక్కువగా రావాల్సినే రావాలి. కానీ మా దోపిడీ మాకు సంబంధించిన నీళ్లను ఎత్తుకోకపోతే, మాకు సంబంధించిన ఉద్యోగాలను ఎత్తుకపోతే, మాకు సంబంధించిన నిధులను ఎత్తుకపోతేనే ఉద్యమం స్టార్ట్ అయింది. అంతే తప్ప కానీ మేము సాధించుకున్నాం. మీరు తిరిగి మీరు సాధించుకోండి. మీకు హక్కుగా వచ్చిన ఏదైతే 776 టీఎంసీలు వాస్తవంగా ఏం చేస్తున్నారు, ఏ విధంగా వాడుకుంటారో గవి చెప్పండి. కానీ వాస్తవంగా ఇవి మాట్లాడుకోవాలి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే కోనసీమల కొమ్మలు ఎండిపోయినాయి, ఆంధ్రాలో ఇంకోటి ఎండిపోయింది, అక్కడ అదేంది, ఇది ఎందుకండి? ఇది కరెక్ట్ కాదు కదా. సో రవి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చాలా మంది, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి అధికార ప్రతినిధుల దగ్గర నుంచి చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సో ఈ రియాక్షన్ వెనక కారణాలు ఇందాక